సెక్స్ సమయంలో నొప్పి అబ్బాయికి రావచ్చు, అమ్మాయికి రావచ్చు. అబ్బాయి కారణాలు చెప్తాను, అమ్మాయి కారణాలు చెప్తాను. అమ్మాయిలకు యూజువల్గా పిఐడి అని ఒక కండిషన్ ఉంటుంది, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ శృంగారంలో పాల్గొన్నప్పుడు అబ్బాయికి ఉన్నటువంటి బ్యాక్టీరియా అమ్మాయికి ట్రాన్స్మిట్ అవుతాయి. అబ్బాయికి ఆ బ్యాక్టీరియా ఏమీ నష్టాన్ని చేయవు, కానీ అమ్మాయికి మాత్రం అవి ఫారిన్ బాడీస్ కనుక దానివల్ల నష్టం జరుగుతుంటుంది. అటువంటప్పుడు కింద పొట్టలో నొప్పి రావడం, బొడ్డు కింద శృంగారంలో పాల్గొన్నప్పుడు నొప్పి ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక కండిషన్. రెండోది, అమ్మాయిలకు రకరకాల సర్జరీలు అవుతాయి. ఒక్కొక్కసారి కాన్పైనప్పుడు పాపతాల పెద్దగా ఉంటే బయటికి రావడానికి ఎపిసియాటమీ అనే ఒక కట్ చేసి దానికి కుట్లు వేస్తారు. సో అక్కడ స్కారింగ్ వచ్చినప్పుడు నొప్పి రావచ్చు. మూడోది, వాళ్ళకు గర్భసంచి ఆపరేషన్ జరిగి ఉంటే అక్కడ కూడా కొన్ని కుట్లు ఉంటాయి, అక్కడ కూడా నొప్పి రావచ్చు. లేదా అబ్బాయికి అంగం చాలా పొడవుగా ఉండి అబ్బాయి వెజన డెప్త్ లేకపోయినప్పుడు, ఇప్పుడు మగపిల్లలకి ఎలా అయితే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒకవేళ బాల్ తగిలితే స్క్రోటం మీద విపరీతమైన నొప్పి వస్తుందో, వాళ్ళు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఈ అబ్బాయి పొడవైన పెనిసు ఓవరీస్ తగిలి, మగవాళ్లకు బయట టెస్టికల్స్ ఉంటాయి, ఆడవాళ్లకు కరెస్పాండింగ్ కడుపులో ఓవరీస్ అని ఉంటాయి, ఆ ఓవరీస్ తగిలినప్పుడు కానీ విపరీతంగా నొప్పి వస్తుంటుంది. ఇవన్నీ మనం ఇంతవరకు అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం. ఇకపోతే అబ్బాయిలకు నొప్పి రావడానికి కారణం యూజువల్గా ఇన్ఫెక్షన్ ఉండడం, లేదా అంగం సరిపోయినంత గట్టిదనం లేకపోవడం. గట్టిదనం లేకున్నా ఏదో సెక్స్ చేయాలన్న తాపత్రయంతో ఆ మెత్తగా ఉన్న పెనిస్ను లోపలికి తోసేందుకు ప్రయత్నం చేసినప్పుడు దానికి నొప్పి వస్తూ ఉంటుంది. కనుక నొప్పి రావడానికి యూజువల్గా కారణం ఇన్అడిక్వేట్ రిజిడిటీ ఉన్నటువంటి, ఇందాక నేను చెప్పానే 500 గ్రాముల బరువు మోసేంత శక్తి లేనప్పుడు కూడా వాడు ట్రై చేస్తే నొప్పి వస్తూ ఉంటుంది. ఇంకా ఇంకొక కండిషన్ ఉంది, దాన్ని పీనల్ ఫ్రాక్చర్ అంటాం. ఇప్పుడు ఒక్కోసారి అబ్బాయిలు ఆల్కహాల్ తీసుకొని వాయగ్రా లాంటి ట్యాబ్లెట్లు వేసుకొని సెక్స్ చేస్తున్నప్పుడు అంగం స్ట్రేట్గా అమ్మాయిలో వెళ్లకుండా అమ్మాయి చుట్టూ రంధ్రం చుట్టూ ఉన్న ఎముకలు ఉంటాయి, ఆ ఎముకలకు తగిలి ఇది ఇట్లా పగిలిపోతుంది. దాన్ని పీనల్ ఫ్రాక్చర్ అంటారు. సో వాడికి అప్పుడే నొప్పి వస్తుంటుంది, కొంత రక్తం ఇక్కడ గూడు కట్టిపోతుంది, దీనికి స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. రేర్గా లోపల యురెత్రా అని మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది, అది పగిలిపోయినప్పుడు మూత్రం వచ్చే ప్లేస్ నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్. వితిన్ 4 hours కనుక వాడు సర్జరీ చేయలేకపోతే వాడికి ఇంప్లాంట్ పెట్టి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ పీనల్ ఫ్రాక్చర్ అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఎస్పెషల్లీ పీనల్ ఫ్రాక్చర్ రావడానికి కారణం ఏంటంటే పోస్చరు. ఇప్పుడు అబ్బాయి పడుకొని అమ్మాయిని పైన పడుకోబెట్టుకొని ఫేస్ టు ఫేస్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు, కానీ అమ్మాయి కనుక అబ్బాయి కాళ్ళ వైపు తిరిగి కూర్చొని ఈ అబ్బాయి కింద నుంచి ఆమె వెజనాలకు పెట్టడానికి ట్రై చేసినప్పుడు అది ఒక్కొక్కసారి విరిగిపోతుంది. ఈ పిన్నెల్ ఫ్రాక్చర్ కలిగితే వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అవసరమైతే సర్జరీ చేయించుకోండి వితిన్ 4-5 hours. ఒకవేళ డిలే అయితే దానికి ఇట్లాంటి ఇంప్లాంట్ పెట్టి సర్జరీ చేయాల్సి వస్తుంది. కనుక పిన్నెల్ ఫ్రాక్చర్ అనేది రియల్, చాలామంది పేషెంట్లు కూడా ఈ కండిషన్ వస్తుంటారు. కనుక మీరు దీన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఈ నొప్పి రావడానికి ఇంకొక కారణం చెప్పాను, ఇన్ఫెక్షన్ అని. ఈ ఇన్ఫెక్షన్స్ రకరకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువ ఉంటుంది. ఈ వైరస్లలో హెచ్ఐవి అనే వైరస్, హెర్పిస్ అనే వైరస్ చాలా ఫేమస్. ఈ హెచ్ఐవి అనేది కండోమ్ పెట్టుకోకూడదు, ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళకండి. కండోమ్ పెట్టుకున్నా కూడా హెచ్ఐవి రావడానికి కారణాలు ఏంటి అంటే, సంసారం చేసినప్పుడు అంగం గట్టిగా ఉన్నంతసేపే కండోమ్ దాని మీద ఉంటుంది. అంగం మెత్తబడగానే కండోమ్ లూజ్ అయ్యి అబ్బాయి సీక్రెషన్స్ అమ్మాయికి, అమ్మాయి సీక్రెషన్స్ అబ్బాయికి ఎక్స్చేంజ్ అయ్యి వాళ్ళకి అది వస్తుంటుంది. కనుక కండోమ్ ఈజ్ నాట్ వెరీ సేఫ్ సెక్సే కానీ నాట్ 100% సేఫ్. తర్వాత ఒక్కొక్కసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ కండోము పగిలిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. కనుక 2 కండోమ్స్ పెట్టుకొని శృంగారం చేయడం మంచిది, ఒకవేళ మీరు సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్తే. ఇవి కాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఒకవేళ మీరు ముందే ప్లాన్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడుకుంటే సెక్స్ వర్కర్స్తో కలవాల్సి వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేకుండా. ఎస్పెషల్లీ థాయిలాండ్ వెళ్ళే వాళ్ళకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు వెళ్ళకముందే ఇక్కడ ఇండియాలో డాక్టర్స్ని కలుసుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని పోండి. థాయిలాండ్లో వెళ్ళే వాళ్ళు యూజువల్గా అక్కడ శృంగారంలో ఎక్కువ మందితో పాల్గొనాలని వేరియేషన్స్, తర్వాత పర్వర్షన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెళ్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ రోడ్ల మీదనే ప్రాస్టిట్యూట్స్ చాలామంది నిల్చొని ఉంటారట. కనుక దానికి హెచ్ఐవి రాకుండా ఉండే ట్యాబ్లెట్స్ తీసుకొని పోండి, అన్ని జాగ్రత్తలు తీసుకోండి.
సుఖపడండి, సుఖపెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.